కల్తీ నెయ్యితో భక్తులను మోసగించారు. కల్తీ నేతితో తిరుమల తిరుపతి స్వామివారి లడ్డు తయారు చేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆరోపించారు. కాకినాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ కనీసం ఆవులు కూడా లేని సంస్థకే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 60 లక్షల లీటర్ల కల్తీ నేతితో లడ్డూలు తయారు చేసిందని ఆరోపించారు. శ్రీవారిని మోసం చేసిన ఘనత వారికి దక్కిందని, శ్రీవారు తప్పక వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. ఈ సమావేశంలో సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, సంగిశెట్టి అశోక్, కడలి ఈశ్వరి, నల్లం శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి, స్వాతి, లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులు అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో, ఈ కల్తీలో మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఒక కెమికల్, అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమికల్, బీటా కెరోటిన్ అనేటువంటిది, ఎసిడిటీ యాసిడ్, ఇవన్నీ కలిపి ఒక నేతి రూపంగా తయారు చేసి దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంతు కొవ్వుతో వాళ్ళు అంటా ఉన్నారు, జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడీబీ చెప్పింది, సిట్టు విచారణలో తేలింది అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన. ఇది మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము జంతు కొవ్వు ఉంటేనే మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవుతుంది. ఈ జంతు కొవ్వుని ఒక 200 నుంచి 250 డిగ్రీలు సెంటిగ్రేడ్ హీట్ చేస్తేనే ఈ మోనోగ్లిజరైడ్స్ తయారవుతుందనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఈరోజు వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు, కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులలో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఎవరో ఎదురు ప్రశ్నించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏదైతే కలియుగ దైవం శ్రీ నమస్కారం, నా పేరు ప్రసంగి ఆదినారాయణ. నేను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ కోఆర్డినేటర్ని. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి మీద జగన్ అండ్కో ఒక రకమైన బూటక ప్రసారం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈవేళ జనసేన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా సోదరుడు ఒక విషయాన్ని లేవనెత్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఈవేళ ప్రెస్ మీట్ మీరు ఏర్పాటు చేశారు అన్నది. ఎందుకంటే అంతకుముందే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. దీన్ని గ్లోబల్ ప్రసారం కింద వైసీపీ వాళ్ళు
గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది అచ్చోసిన ఆంబోతులను కూడా తయారు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టి స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఈవేళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడి ఈ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అన్ని రకాలుగా కూడా కోట్లాది రూపాయలు ఆస్తిని, అదేవిధంగా ఆయన అన్ని సుఖాలని కూడా వదులుకుని ఈరోజు ఈ జనసేన పార్టీని స్థాపించి దీని మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన కాటి నుంచి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ముఖ్యంగా మనం దీన్ని ప్రజల్లో లడ్డూ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జంతు కొవ్వు అనేది పదే